ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్రేణులు పార్టీ వైకాపా పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎంతవరకు ఇబ్బందులు పెట్టినా లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నా శ్రేణులు ఏ విధంగా? శ్రేణులు ముందుకు రాలేరండి. ఎందుకంటే శ్రేణులకు ఉపయోగపడాల. మనకెందుకులే ముందుకు పోయి అవతల చేత అరేంజ్ చేయించుకోవటం ఇబ్బంది పడటం మనకెందుకు? మనకేముంది వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా అంతా తను చూస్తానే అంటున్నారు కదా. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మీద కోపం ఉంటుందండి. అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేక వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా? నవంబర్ 15న మాచర్ల ప్రోగ్రాం ఉంటే పోయారు. మా ఎమ్మెల్యేని అడిగాడు, సార్ సీఎం గారి ప్రోగ్రాం వస్తారా అని. రానంటే ఒక బాధ వస్తానన్న. రానని ఎలా చెబుతామండి? చెప్పాను ఆయన రాలేదంటారు. వస్తానంటే ఆయన ఏం చేశాడు? జనరల్గా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకి హెలిప్యాడ్లో కలుస్తారు ఇమీడియట్గా. నన్ను L2 పాస్ పెట్టి ఆ జనం గుంపులో నిలబెట్టాడు. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం కదా పార్టీలో చేసిన ఫస్ట్ నేను పోవటం. నాకు తెలియక మీటింగ్ అయిపోయిన రిటర్న్ పోయేటప్పుడు అక్కడ గేదర్ ఉన్న జనాన్ని ఓ 300 మెంబర్స్ ఉన్నారు, అందులో నిలబెట్టాడు నాకు. సరే నిలబడ్డా, మనమే వచ్చాం కదని. పాప ఆయన నన్ను చూడగానే సీఎం గారు దగ్గరగా దూరంగా, అన్న వెంకటేశ్వరుడు మంచివాడు, కాపీ తర్వాత 10 నిమిషాలు కబుర్లు చెప్పుకున్నాం, అన్నం తీసుకురా అన్నాడు. అది జరిగింది నవంబర్ 15th అది. సరే తర్వాత రాంబాబు రమణ సార్, లేదు సార్ ఇట్లా అడిగారు, నాకేం తెలుసు సార్, నేను అడగలేదు కదా అపాయింట్మెంటు, ఆయన అన్నాడు కదా అన్న. మరి ఏం జరిగింది? ఏం మొత్తానికి మధ్యలో వేరే వాళ్ళకి ఆయన తీసుకెళ్తే నా టికెట్ ఎఫెక్ట్ అయింది, నా మీద ఏమైనా చెబుతాడు, నేను తీసుకెళ్ళని చెప్పాడు. సార్ నేను అడగల, నేను అపాయింట్మెంట్ అడిగితే నేను అడుగుతా, ఆయన తీసుకురమ్మన్నాడు కదా, నేను ఆయన అడుక్కుంటాడు కదా, నేనేంది కనీసం టికెట్ అప్పుడు పిలుస్తారు అప్పుడేం చెప్పుకోవచ్చులని నేను కాముకున్నా. నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేయాలా? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నేను ఎందుకు చెప్పుకోవాలా? తర్వాత సజలు వాళ్ళు నువ్వు వచ్చి అడగచ్చు కదా, నేను నాకేం పని అడగాలని. పిలిచింది మీరు, కలుద్దాం మాట్లాడదామని. కానీ నాకు టికెట్ మీద ఆలోచన ఏమి, నేను ఎందుకు కలవాలని వాళ్ళు అడిగినప్పుడు, టికెట్ అప్పుడు లాస్ట్లో అడిగినప్పుడు నేను అడుగుదాం అనుకున్నా, అడగల. సరే ఫిబ్రవరి 15th మళ్ళీ పెరంగపురంలో జరిగింది. ఫిబ్రవరి 15th పెరంగపురంలో జరిగితే సుచరిత అమ్మాయి జడ్పీడీసీ అమ్మాయి ఎక్స్ హోం మంత్రి మా ఆయన ఎమ్మెల్యే కనుక జడ్పీడీసీ అమ్మాయి అప్పుడు సుచరిత. ఆ అమ్మాయిని అడిగితే, సార్ ఇట్లా అమ్మాయి అంటే, సార్ నేను కలుపుతానని అదే హెలిప్యాడ్లో ఇమ్మీడియట్ దిగంగానే కలిపాడు. అక్కడ ఫిబ్రవరి 15 కరెక్ట్ 9 months అవును కలిపింది. ఫస్ట్ నాకు ఎల్బమ్ పాస్ చేసి దిగంగానే ఫస్ట్ నేనే కలిసాను. దిగంగానే ఫస్ట్ నేనే ఉన్నా కలిసాను. చూడగానే ఆయన అన్నది అన్న రాంబాబుని గెలిపాలని అన్నాడు. చూడంగానే చేయబట్టుకున్నాడు, వాళ్ళు చేతులు చేసుకు మామూలుగా అనగానే నేను హట్ అయ్యా. కాన్స్టిట్యూన్సీలో ఈ 9 నెలలు నేను వెళ్ళలేకపోయాను, ఇప్పుడు రాంబాబుని గెలిపించాలంటారు. రేపొద్దున బిఫోర్ ఎలక్షన్ 9 monthsకి నేను మీ దగ్గరికి కలవలేదు కదా, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతే నన్ను మళ్ళీ రాంబాబు తీసుకుపోడు కదా, ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? అందరి కాన్స్టిట్యూన్సీ చూస్తున్నా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎవరు కలవట్లా, ఇంకా ఎవరి కోసం ఎలక్షన్ చేయాలా అని నేను మౌనంగా నిలబడ్డా. ఆయన నవ్వుతా అన్నాడు. మళ్ళీ అన్నాక 2 నిమిషాలు ఆలోచించాడు. నేను నవ్వుతాను నిలబడ్డాను. ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు, అర్థమైంది. నేను రిటర్న్ కారు